తో నష్టపోయిన రైతులకు పరిహారం అందలేదు. ఏడాది గడిచినా అతిగతి లేదు. పంట నష్టం అంచనా వేసిన అధికారులు నిధులను మంజూరు చేస్తూ జీవో జారీ చేశారు. కానీ రైతుల అకౌంట్లో మాత్రం జమ కాలేదు. ఇంతకీ ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాలో ఈ పరిస్థితికి కారణాలేంటి? ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాలో పంట నష్టపరిహారం కోసం పోరుబాట పట్టారు రైతులు. గతేడాది ఆగస్టులో కురిసిన వర్షాలకు పెన్గంగాతో పాటు ప్రాణహిత, గోదావరి పొంగడంతో లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. పత్తి, సోయా, కంది పంటలు గంగార్పణమయ్యాయి. ప్రభుత్వం సైతం పంట నష్టం అంచనా వేసింది. ఎకరాకు 10,000 లెక్కన ఇస్తామని హామీ ఇచ్చారు. కనీసం ఏడాది గడిచినా ఇప్పటికీ డబ్బులు చేతికందలేదు. అధికారులను స్పందిస్తే అది మన కలెక్టర్ తాడికి లెటర్ ఇస్తే కలెక్టర్ ఏమంటుండంటే మీరు ఫామ్ ఆయిల్ చెట్టు పెట్టుకొని ఎప్పుడు చేనులు వాడతాయి కదా, మీరు ఫామ్ ఆయిల్ చెట్టు పెట్టుకొని అంటుండు. నీరుడు కూడా పోతే పైసలు పడదు. రేవంత్ రెడ్డి ఏం చెప్పిండు, ఎకరానికి 10,000 రూపాయలు ప్రకటించిన ఎవరు రైతుల ఖాతాలలో అమౌంట్ అనేది వల్లే. గతేడాది ఆగస్టు, సెప్టెంబర్ నెలల్లో ఆదిలాబాద్ జిల్లాలో దాదాపు 13,000 మంది రైతులు 17,500 ఎకరాల్లో పంటలు నష్టపోయారు. ఉమ్మడి జిల్లాలో రైతులకు 17,59,69,000 రూపాయలు పరిహారంగా ఇవ్వాలని ఫైనాన్స్ డిపార్ట్మెంట్ జీవో జారీ చేసింది. నిధులు మంజూరయ్యాయి, కానీ ఆ తర్వాత ఫ్రీజ్ చేశారు. దీంతో రైతులకు ఎదురుచూపులు తప్పడం లేదు. చివరకు పరిహారం కోసం రైతు ఆవేదన పేరుతో సభ నిర్వహించి తమ ఆవేదన పంచుకున్నారు. సార్ మినిమం 4 ఎకరాల దాకా అయింది నాది. పోయిన సంవత్సరం ఏవో సార్ కాడికి వచ్చిండు, కాల్ చేస్తే ఇవన్నీ ఫోటోలు దిగిన ప్రూఫ్స్ ఉంది సార్ మా దగ్గర. మొత్తం చీన మొత్తం కాలువలు మొత్తం గుటకపోయింది. ఆ సంవత్సరం వస్తామని చెప్పిండు, ఇంతవరకు సుఖ ఇవ్వడం లేదు సార్. గతి ఏడాది నువ్వు పోయింది, ఈ సంవత్సరం సుఖ వర్షాలు కరెక్ట్ లేదు సార్. ఎవరు పట్టించుకున్న నాదరు సుఖ లేదు సార్ మమ్మల్ని. ఆదిలాబాద్ జిల్లాలోని తలమడుగు, తాంసీ, భీంపూర్, జైనాథ్, బేలా, నేరడిగొండ మండలాల్లో భారీ పంటలు దెబ్బతిన్నాయి. ఇసుక మేటలు వేయడమే కాకుండా నీట మునిగిపోయాయి. అటు నిర్మల్, మంచిర్యాల, కొమరంభీం జిల్లాలో సైతం వరదలతో పంటలు దెబ్బతిన్నా పరిహారం మాత్రం ఇంతవరకు దక్కలేదని కన్నీళ్లు పెట్టుకుంటున్నారు రైతులు. మరోవైపు మంజూరు చేసిన నిధుల్ని ఆపడమేంటని ప్రశ్నిస్తోంది బీజేపీ. ప్రభుత్వం కూడా స్పందించి సర్వే చేయించిండ్రు, పరిహారం ప్రకటించి ఏడాది గడిచింది. ఫైనాన్స్ డిపార్ట్మెంట్ నుంచి క్లియర్గా BRO నంబర్ 1770 ద్వారా మన ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాకు 40 కోట్లు, ఆదిలాబాద్ బోత్ నియోజకవర్గానికి 17 కోట్ల రూపాయలు నిధులు మంజూరు చేసి నీకు ఏడాది 9 నెలలు ఇస్తున్నది. ఇలా నవంబర్ అంటే ఇప్పుడు మనం ఆగస్టు కంప్లీట్ అవుతున్నది. 9 నెలలుగా ప్రభుత్వము కేటాయించిన నిధుల మీద, రైతులకు చెందాల్సిన నిధుల మీద ఫ్రీజింగ్ పెట్టిండ్రు. మరి ఫ్రీజింగ్ ఎత్తేయమని ఎవరు ఎందుకు అడుగుతలేరు? ప్రకృతి కన్నెర్రతో నష్టాల ఊబిలో కూరుకుపోయిన తమకు వెంటనే పరిహారం అందించి ఆదుకోవాలని అన్నదాత కోరుతున్నాడు.